ఈరోజు టెంట్ రాబోయినా సరే మేము కూర్చొని మా దీక్షను సాగిస్తామని చెప్పేసి వచ్చిన మీకందరూ కూడా మన సిఐటి జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు. మామూలుగా ఏంటంటే మాకు టెంట్ లేదు, మాకు చైర్ లేదు, మాకు సౌకర్యం లేదని చెప్పేసి ఏదో కుట్టిసాగని చెప్పేసి అటు ఇటు పక్క పోతారు. అయితే మీరు అట్లా పక్కకు పోకుండా అందరూ కూడా పట్టుదలతో కూర్చున్నారు. చాలా సంతోషము. ఈ పట్టుదల మనం విజయం సాధించేదా కూడా కొనసాగించాలని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. 108 సమస్యలకు సంబంధించి మన జిల్లాలో 41 వెహికల్ ఉన్నట్టుగా మనకు తెలిసింది. రాష్ట్రంలో 708 వెహికల్స్ ఉన్నాయి. అదేవిధంగా 3600 మంది సిబ్బంది మీరు పనిచేస్తారని చెప్పేసి కూడా మా దగ్గర ఉన్న సమాచారం. 108 అనేది ఇది పేదలకు పెన్నిది. ఎందుకనంటే గతంలో చూసాం, కాన్పులు కనలేక ఎందరో తల్లులు చనిపోయినారు. యాక్సిడెంట్లో సకాలంలో ఆసుపత్రులు చేరకుండా ఎంతో మంది చచ్చిపోయినారు. ఈ రోజు ప్రైవేటు ట్యాక్సీలు, అంబులెన్సులు పెట్టుకోబోయేటువంటి వసతి పేద ప్రజలకు లేదు. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే మీరు పేదల పాలిటి పెన్నిది. ఈ పేదలకు మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఈ ఉద్దేశంతోనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి వైఎస్ రాజశేఖర్ ఏ మీటింగ్ చెప్పినా చెప్పేవాడు, మీ ఊరికి 108 వస్తుందా కుయ్ కుయ్ అని చెప్పేసి బహిరంగ సభలో చెప్పేవాడు. గతంలో జీబీకే వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు జీబీకే ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం పడిపోయి వైఎస్ఆర్సీపీ వచ్చిందో వాళ్ళ అగ్రిమెంట్ ఇంకా 10 నెలలేమో ఉండగానే రద్దు అయిపోయేసి ఇప్పుడు మీకు అరబిందో వాళ్ళు వచ్చినారు. అరబిందో వాళ్ళు అంటే విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు, ఇక్కడ మన పీలర్ దగ్గర మినిరెడ్డి గారి నిత్యానంద కాంపిటీషన్. సో ఎవరు కాంట్రాక్ట్లు అయితే ఎవరైతే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పోతే వీళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు. కానీ ఎవరు ఏ ప్రభుత్వాలు ఎవరున్నా ఎవరు ఊరిపోయినా ఎప్పుడూ ప్రజలకు సేవ చేసేది మన 108 సిబ్బంది. 108 సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకని ఈరోజు ప్రభుత్వానికి మంచి పేర్లు వస్తుందంటే 108 సక్రంగా పోయేసి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా సక్రంగా తీసుకెళ్లిపోయి ఆసుపత్రిలో చేర్చి వాళ్ళ ప్రాణాలు నిమిషాల పైన ఎండలా వానలా రాత్రిలా పగుల్లా పోడు కొట్టిన క్షణం వేసి ఆదుకునే దేవుళ్ళు మీరు. కాబట్టి ప్రజలకు ప్రత్యక్షంగా ఓట్లేసుకుని ఎమ్మెల్యేలు సేవ చేస్తున్నారు లేదుగా మనకి ఎందుకని సేవ నిజంగా చేసేటువంటి సేవకులు మీరు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఇందాకన్నారు మన కామెంట్ కూడా ప్రభుత్వమే తీసుకొని ఎస్ దీన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. జీవికి అయిందా లేక అరవింద అయిందా, అంతకుముందు ఉన్నారు ఒక ఆయన సత్యం రామలింగరాజు, ఇట్లా వాళ్ళు మార్చుకునేది ఈ వ్యాపారాలు ప్రజల ప్రాణాలతో కాదు. 108 సక్రంగా నడపడం లేదంటే మీరు ప్రజల ప్రాణాలతో చెడగలాడుతూ ఉన్నారు. మీకు నమ్మేసి ఓట్లేసినటువంటి ప్రజలకు ద్రోహం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి వెంటనే కూడా ఎదురంటే ఈ కాంట్రాక్టర్ పద్ధతి పక్క పెట్టి ఖచ్చితంగా కూడా ఎదురంటే మన 108 ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సౌకర్యం కోసం, ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా మన డిమాండ్. అదే విధంగా అంటే మీ డిమాండ్స్ కూడా చూసాం, చాలా చిన్న డిమాండ్స్. ఒకటేంటంటే 8 గంటల పని. ఇది ప్రపంచం అంతా ఉంది, దేశం అంతా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది కొత్తగా 8 గంటలు పని అడిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన గంటలు పని చేసుకుంటూ ఉన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వాళ్ళకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. 8 గంటలు పని చేసుకోవాలని. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖల్లో భర్తీ చేసే ఉద్యోగాలకు ఏదైతే వైద్య శాఖ అదేవిధంగా ఆరోగ్య శాఖ ఉందో ఆ ఆరోగ్య శాఖలో వచ్చేటువంటి ఖాళీలను భర్తీ చేసేటప్పుడు 108 వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలి. అంటే 108 వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పటికే 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఈ 108లో గడిచిపోతా ఉంది. కాబట్టి 108 నమ్ముకున్నారు, కాబట్టి వైద్యం చేస్తున్నారు, కాబట్టి అదేవిధంగా ఆరోగ్యాలు కాపాడుతున్నారు. కాబట్టి ఈ వైద్య ఆరోగ్య శాఖలు ఏవైతే వ్యాకెన్సీస్ వస్తుందో ఆ వ్యాకెన్సీలు కూడా ఏంటంటే 108 వాళ్ళకే ఇవ్వాలి అనేది మన డిమాండ్. అదేవిధంగా 108లో కానీ అందరూ ప్రాణాలు కాపాడుతున్నారు.
మీ ప్రాణం ఏమైతే మాత్రం దానికి రక్షణగా దిక్కుగా బేవాలి. అందుకనంటే 108 సిబ్బంది ఉన్నా కానీ దురదృష్టవశాత్తు కానీ చనిపోయినట్లయితే 25 లక్షలు ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు సకాలానికి జీతం ఇవ్వాలి. ఇచ్చేది అరాకొర జీతాలు. ఈ కనీస వేతనం కానీ ఒక మనిషి ప్రాణం ఎంత విలువైంది, అట్టా ప్రాణాలు మీరు ఎన్ని కాపాడుంటారు, మీ గురించి ఎంతమంది ఎన్ని విధంగా లబ్ధి పొంది ఉంటారు. కాబట్టి ఏంటంటే మీ యొక్క జీతాలు కూడా సక్రమంగా ఇదేదో కనీస వేతనం కానీ లేదు ఇంకొక వేతనం కానీ లేదు. ఏదో ఇస్తున్నారు, ధర్మానికి ఒక 27,000 13,000 ఇట్లా ఏదో భిక్షానికి ఇచ్చేటిస్తున్నారు తప్ప మీ పనికి తగినటువంటి జీతం ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మీ ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి మీకు జీతాలు పెంచాలి. అదేవిధంగా ఈ కాంట్రాక్టులు మారినప్పుడు ఈ అవకతవకలు జరిగినప్పుడు 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఎవరైనా ఉద్యోగి 1 నెల జీతం రాకపోతే ఒప్పుకుంటాడా? ఒక మంత్రికి 1 నెల జీతం రాకపోతే ఒప్పుకుంటాడా? ఆ జీతం రావడానికి ఎంతమంది కారణం అయితే అంతమంది సస్పెండ్ చేసి పడేస్తారు. మరి ఇక్కడ ప్రజలకు సేవ చేసేటటువంటి 108కు సంబంధించినటువంటి జీతాలు ఎందుకు సకాలంలో మీరు చెల్లించరు? వాటి ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి ఇంకొక సమాచారం కూడా ఏంటంటే మీకుండేటువంటి వాహనాల్లో దాదాపు కూడా అంటే 7,068 వాహనాలు మీకుంది. 7,068 వాహనాల్లో 90 వాహనాలు పక్కన పెట్టేస్తున్నారు. మీ 108కు ఉండేటువంటి 768 వెహికల్స్ లో దాదాపు కూడా అంటే 90 వాహనాలు పనికిరాదని స్క్రాప్ కింద పక్క పెట్టున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దుర్మార్గమైన విషయం ఏంటంటే పోయిన నెల 108 వాహనాలు 140 వాహనాలు మేము డీజిల్ పట్టలేమో లేదు పెట్రోల్ పట్టలేని చెప్పేసి పక్కకు పెట్టున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి 140 వాహనాలను మేము ఆయిల్ పట్టించలేము, మాకు డబ్బులు లేవు, మాకు గతి లేదని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వం పక్క పెట్టిందంటే ప్రజలపైన ప్రభుత్వానికి ఏం అక్కరుంది? ప్రజల ప్రాణాలపైన ప్రభుత్వానికి ఏం అక్కరుంది? ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి 140 వాహనాలను డీజిల్ పట్టాను పక్క పెడతారు. ఇంతకన్నా సిగ్గు చేయడం విషయం ఉందా? పేపర్లు చూసినామంటే ఆ నిధులు కేటాయించినావు, ఈ నిధులు కేటాయించినావు, 3 పువ్వులు 6 కాయలు, అబ్బా అన్ని పేజీలు 9 పేజీలు ఇదే. కనీసం ఏంటంటే ప్రాణాలు కాపాడి 108 వాహనాలు 140 మేము డీజిల్ పట్టడం మాకు గతి లేదు, మాకు డబ్బు లేదు నీ ప్రభుత్వం చెప్పుతా ఉందంటే ఇంతకన్నా అవమానం ఏముంది? ఇంతకన్నా నీచమైన పనులు ఏముంది? కాబట్టి ఏంటంటే ఈ పప్పులు శివుడి దగ్గర ఉడకలు. మేము సేవ చేసేవాళ్ళం, మేము భోంచేసేవాళ్ళం కాదు, మేము ప్రజలకు ఉపయోగపడేవాళ్ళం, ప్రజలు మోసం చేసేవాళ్ళం కాదు. ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నాం, ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. మాకు సక్రమంగా జీతాలు ఇవ్వండి, సరైన జీతాలు ఇవ్వండి, 8 గంటలు పనిచేసుకోండి. వైద్య ఆరోగ్య సంస్థల్లో వచ్చే వ్యాకెన్సీస్ లో మాకు వెయిటేజీ ఇవ్వమని చెప్పి కూడా మనం కోరుతున్నాము. ఇది న్యాయమైన పోరాటము. ఈ పోరాటం గెలిచేదాకా CITU నాయకత్వాన పోరాడతాం. పోరాడి సాధిస్తామని చెప్పేసి మీ పోరాటానికి CITU దగ్గరుండి ముందుండి మీకు మద్దతుగా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.